పిల్లలు ప్రైవేట్ స్కూల్కు వెళ్లకుండా ఆ గ్రామస్తులంతా ఏకమై ఊరును కట్టుదిట్టం చేశారు. ప్రభుత్వ పాఠశాల ముద్దు, ప్రైవేటు పాఠశాల వద్దు అంటూ గ్రామ విద్యార్థులందరినీ ప్రభుత్వ పాఠశాలకు పంపించేందుకు తీర్మానం చేశారు. ఇందుకోసం కొన్ని నిబంధనలను కూడా పెట్టుకున్నారు. ఆ నిబంధనలు ఏంటి, ఆ గ్రామం ఎక్కడ ఉందో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. విద్యార్థులందరినీ సర్కార్ బడిలోనే చేర్పిస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాము. జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం దమ్మన్నపేట గ్రామం ఇది. ఇక్కడ సుమారు 2000 వరకు జనాభా నివసిస్తోంది. ఈ గ్రామంలో ప్రజలు ఏకతాటిపై నిలబడి గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లోనే తమ పిల్లలను చదివించాలని తీర్మానించారు. ప్రైవేటు పాఠశాలల్లో వేలకు వేలు ఫీజులు వసూలు చేస్తూ ఉండగా సర్కారు బడిలో ఉచిత విద్య అందుతుందనే భావనతో ఈ తీర్మానం చేశారు. ఇందుకు గ్రామ సర్పంచ్తో పాటు వీడీసీ సభ్యులు సైతం మద్దతు తెలిపారు. జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం దమ్మన్నపేట గ్రామం. మా గ్రామంలోని నూతన పాలకవర్గం ప్రైవేట్ స్కూల్కు వెళ్తున్నటువంటి విద్యార్థులందరినీ గవర్నమెంట్ స్కూల్కు పంపే దిశగా మా ప్రయత్నం మేము స్టార్ట్ చేశాము. మా పాలకవర్గంలో ఒక తీర్మానం కూడా రాసుకున్నాము. ప్రైవేట్ స్కూల్కు పంపడం వద్దు, ప్రైవేట్ స్కూల్ బస్సులను నిషేధిస్తాము. అలాగే ప్రతి విద్యార్థి మా గవర్నమెంట్ సర్కార్ బడికి పంపవలసిందిగా విద్యార్థులను, తల్లిదండ్రులను అందరినీ కోరడం జరిగింది. మా మాటను బేఖాతరు చేసి ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం కానీ ప్రైవేట్ స్కూల్ బస్సులు కానీ మా ఊరికి వచ్చినట్లయితే ఖచ్చితంగా అడ్డుకుంటాము. 10th క్లాస్ స్టార్ట్ అయ్యి 15 ఏళ్లు దాటిపోయింది. 10th క్లాస్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు 100% ఉత్తీర్ణత సాధించినటువంటి పాఠశాల మాది. అందరు సహకరించి గవర్నమెంట్ పాఠశాలకు పంపే దిశగా ప్రయత్నం చేయాలని మా యొక్క ప్రార్థన. గ్రామ పంచాయతీ పాలక మండలి అందరం కలిసి ప్రభుత్వమే ముద్దు, ప్రైవేటు వద్దు అనే ఒక నినాదం తీసుకొచ్చి మేము ప్రతి కార్యక్రమాన్ని తీసుకుని ఇలా గవర్నమెంట్ స్కూళ్లకు పిల్లలను ప్రతి ఇంటికి పోయి పిల్లలకు మంచిగా చెప్పుకుంటూ పంపించడం జరుగుతుంది. ఇప్పుడు ఎందుకంటే ఈ దమ్మన్నపేటలో 100 వచ్చిండ్రు. 500 ఏవో 25 మంది విద్యార్థులుంటే 500 ఏవో 17 మంది 20 మంది దాకా తీసుకొచ్చినటువంటి దమ్మన్నపేట గ్రామంలో తీసుకొచ్చిండ్రు. అందుకు ఆ టీచర్స్ అందరికీ, ఎందుకంటే అంత కష్టపడడానికి సుత మేము దమ్మన్నపేట ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మీరు సుత మాకు సపోర్ట్ చేయాలని చెప్పి కోరుకుంటూ, వాళ్ళు బస్సులు వచ్చినా గానీ, టీచర్స్ వచ్చినా గానీ, దమ్మన్నపేట వరకు వచ్చినా గానీ వాళ్లకు కఠినంగా చర్యలు తీసుకుంటామని చెప్పి కోరుకుంటూ, వీరి నిర్ణయం కేవలం తీర్మానాలకే పరిమితం చేయకుండా గ్రామంలో విస్తృత ప్రచారం చేశారు. సర్పంచ్ పాలకవర్గంతో పాటు ఉపాధ్యాయులు ఉదయం 6 నుండి 9 గంటల వరకు ఊర్లోని గడప గడపకు తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. దీంతో తమ గ్రామంలోకి ప్రైవేటు స్కూల్ బస్సులకు ప్రవేశం లేదంటూ ఫ్లెక్సీలు సైతం ఏర్పాటు చేశారు. మేడిపల్లి మండలంలో దమ్మన్నపేట పాలకవర్గం అంతా తీర్మానం చేయడం జరిగింది. మన గ్రామంలో ఉన్నటువంటి పిల్లలందరినీ కూడా, బడియడి పిల్లలందరినీ కూడా గవర్నమెంట్ పాఠశాలకే పంపాలనేటువంటి నిర్ణయం చాలా హర్షించదగినది. కాబట్టి అందరు కూడా పంపాల్సిందిగా మనవి చేస్తుంది. ఈ దమ్మన్నపేట స్కూల్లో 10th స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా 100% ఉత్తీర్ణత సాధిస్తున్నాం. తర్వాత ఈ సంవత్సరము ఉన్న 28 మంది లోపల 500కు పైగా మార్కులు వచ్చినటువంటి వాళ్ళు 17 మంది ఉన్నారు. తర్వాత 550కి పైగా వచ్చినటువంటి వాళ్ళు 4 ఉన్నారు. ఇందులో మనకు 2 ట్రిపుల్ సీట్లు వచ్చినాయి ఆల్రెడీ ట్రిపుల్. ఇంకా వచ్చేటువంటి సెకండ్, థర్డ్ లిస్ట్ లో కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మీరందరూ కూడా గ్రామస్తులందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, అందరూ కూడా మా గవర్నమెంట్ పాఠశాలకే పంపించండి. ఎడ్యుకేషన్ కు మేము గ్యారంటీ ఇస్తున్నాం. చదువు రాకపోతే మమ్మల్ని అడగండి. తర్వాత అలాగే ఏమైనా సౌకర్యాలు కావాలంటే మా పాలకవర్గం అంతా ఏకతాటి పైన ఉన్నారు. కాబట్టి ఏమైనా సౌకర్యాలు కావాలంటే మీ ఉన్నాయి, ఆల్రెడీ కల్పిస్తున్నారు. ఇంకేమైనా మీరు చెప్పాలనుకుంటే మా పాలక వర్గాన్ని కూడా చెప్పాల్సిందిగా మనవి చేస్తున్నాం. 1వ తరగతికే వేలల్లో ఫీజులు ఉండడంతో మధ్యతరగతి కుటుంబాలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్న తరుణంలో ఓ గ్రామం తమ పిల్లల భవిష్యత్తుకు బంగారు బాట వేసేందుకు ప్రభుత్వ పాఠశాలల్లోనే చదవాలని తీర్మానించడం గొప్ప విషయం. ఆ గ్రామం ఇతరులకు ఆదర్శంగా నిలుస్తోంది. విద్యార్థులందరినీ సర్కార్ బడిలోనే చేర్పిస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాము.